హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ వీడియోలో వచ్చేసి నేనైతే క్లియర్గా మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేనైతే డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మంచి ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి యూట్యూబ్ నుంచి, అలానే మంచి రెవెన్యూని నేను క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఒకసారి వెళ్ళి తరువుగా వాచ్ చేయండి. అలానే వీడియో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అవైతే మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం. అవి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేనైతే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి చాలా అయితే మనకి అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే నేను చెప్పబోయే అప్లికేషన్ అయితే మీకు బిగినర్స్ నుంచి కూడా మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనమాట. ఈ పిక్సెల్ ల్యాబ్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో మనకి సింపుల్గా అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్లో మనం పిక్సెల్ ల్యాబ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది. మీకైతే ఫస్ట్ టైం ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి కనపడుతుంది. సింపుల్గా మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ అయితే ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయింది గైస్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి గూగుల్లోకి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ తెలుగు ఫండ్స్ డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే మనకైతే ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఏ లింక్ని అయితే క్లిక్ చేయకండి, నేను చెప్పిన లింక్ను మాత్రమే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి డొమైన్ నేమ్ https siliconandhra.org అని ఉంది కదా. సో ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు. దీన్ని మాత్రం ఓపెన్ చేయండి గైస్. మీరు ఇంకా ఏ వెబ్సైట్ కూడా మీరైతే ఓపెన్ చేయకండి. సింపుల్గా ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ అయితే మనకైతే తెలుగులో అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి టు డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్టయితే మన ఫైల్స్లోకి అయితే ఇదైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డూ యూ వాంట్ టు డౌన్లోడ్ ఇట్ అగైన్ అని చెప్పి వచ్చింది ఇక్కడ నాకు. సో ఇదైతే సెకండ్ స్టెప్ అనమాట. సో ఇలా 1 by 1 అన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి మొబైల్లో ఫైల్స్ అయితే ఉంటుంది. ఈ ఫైల్స్లోకి అయితే వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫాంట్స్ ఉన్నాయి కదా, అవైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి లక్కీ రెడ్డి, రవి ప్రకాష్, పొన్నాల ఇవన్నీ ఇట్లానే వస్తాయి గాయస్. ఇవన్నీ కూడా నేమ్స్ అనేవి. ఇవన్నీ మీరు ఇదేం నేమ్స్ అని చెప్పి మీరు కొత్తగా అయితే అనుకోవద్దు. ఇదేం లేదు, తెలుగు ఫాంట్స్ యొక్క నేమ్సే ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని 1 by 1 క్లిక్ చేయండి. 1 by 1 క్లిక్ చేసి మనకి 22 ఫాంట్స్ 21 ఫాంట్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఇట్లా అన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోమంటున్నాను అంటే మీకు డైరెక్ట్గా పిక్సెల్ ల్యాబ్లోకి వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే 1 by 1 అయితే అవ్వదు. సో అక్కడ మనం సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నప్పుడే మనకి అవన్నీ కూడా అందులోకి ఇంపోర్ట్ అవ్వటం అయితే జరుగుతుంది పిక్సెల్ ల్యాబ్లోకి. సో ఇక్కడ మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మూవ్ టు అని ఉంది కదా, ఈ మూవ్ టు మీద క్లిక్ చేయండి. మూవ్ టు మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్నల్ స్టోరేజా SD కార్డా అని చెప్పి అడుగుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. ఇంటర్నల్ స్టోరేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ న్యూ ఫోల్డర్ అని ఉందా, యాడ్ న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా తెలుగు ఫండ్స్ అని చెప్పి ఇవ్వండి. నేమ్ అయితే తెలుగు ఫండ్స్ అని చెప్పి ఆ ఫోల్డర్కి ఇవ్వండి. ఇక్కడ మూవ్ టు ఫోల్డర్ అని ఉందా, ఈ మూవ్ టు ఫోల్డర్ క్లిక్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఒక దగ్గర మెర్జ్ అయి ఉంటాయి అనమాట. సో నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా చేశాను కాబట్టి నేను మళ్ళీ చేయట్లేదు. సో ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది గస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇంకా పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది మనకైతే ఈ విధంగా ఓపెన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగా ఓపెన్ అయిన తర్వాత గైస్ నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం యాప్ గురించి మొత్తం మీకు డీటెయిల్గా అయితే ఈ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేసి మనకి ఇందులో నుంచి మనం టెక్స్ట్ కానీ, కరెంట్ డేట్ కానీ, ఈరోజు డేట్ కానీ, స్టిక్కర్స్ కానీ, షేప్స్ కానీ, లేదా మనం ఇక్కడ నుంచి మనం థంబ్నెయిల్ మీద ఇంపోర్ట్ చేయాల్సిన ఫోటో ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్లస్ సింబల్ పక్కన మనం
మెమరీ కార్డ్ సింబల్ ఉంది చూసారు ఇక్కడ, మైక్రో ఎస్డి కార్డ్ సింబల్. దీన్ని అయితే మనం అయితే క్లిక్ చేసినట్టయితే మనం చేసిన ప్రాజెక్ట్ అనేది సింపుల్ గా మనం అయితే ఇక్కడ నుంచి అయితే సేవ్ చేసుకోవచ్చు. దీని పక్కన షేర్ ఆప్షన్ ఉంది. ఈ షేర్ ఆప్షన్ ఏంటంటే మనం చేసిన ప్రాజెక్ట్ అనేది ఫేస్బుక్ లో కానీ, గూగుల్లో కానీ, ట్విట్టర్ లో కానీ ఎక్కడైనా మనం షేర్ చేసుకోవచ్చు గైస్ దీని నుంచి. అలానే డైమెన్షన్స్ కూడా మనం అయితే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఇమేజ్ యొక్క డైమెన్షన్స్. అలానే ఇక్కడ కోడ్ సింబల్ ఉంది కదా, ఈ కోడ్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మీరు ఒకవేళ ఏదైనా కొటేషన్ ని మీ thumbnail యూజ్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొటేషన్స్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం అయితే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీని తర్వాత ఈ రైట్ కార్నర్ లో మనకి 3 డాట్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్ సింబల్స్ క్లిక్ చేసినట్టయితే మనం గ్యాలరీ నుంచి ఇమేజ్ తీసుకోవచ్చు, లేదా దీన్ని మనం ఫుల్ స్క్రీన్ లో చూసుకోవచ్చు, లేకపోతే యూజ్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా ఉందా, మనం లైవ్ ఫోటోలో కూడా మనం అయితే మన thumbnail మీదకి పిక్చర్ అయితే తీసుకొచ్చుకోవచ్చు. అలానే ఇమేజ్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ సైజ్ అనేది మనం అయితే పెంచుకోవచ్చు. సో ఇంతవరకు అయితే మనకైతే ఉపయోగపడతాయి గైస్. సో కింద చూసుకుంటే మనకి పెన్సిల్ సింబల్ ఉంది. పెన్సిల్ సింబల్ అనేది మనకైతే షార్ట్ కట్ కీ అనమాట. ఇక్కడ ఉన్న అన్ని ఈ కింద కనిపిస్తున్న అన్నిటి యొక్క కూడా ఇదైతే షార్ట్ కట్ కీ అనమాట. దీని పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది. మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇదైతే మనకి ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ నేను ఈ న్యూ టెక్స్ట్ అనేది దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ సింబల్ వచ్చింది. సో ఒకవేళ మనం ఈ టెక్స్ట్ ని డిలీట్ చేయాలనుకుంటే, అంటే మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ని మనం తీసేయాలనుకుంటే ఇక్కడ మనకి డిలీట్ సింబల్ అయితే మనకైతే ఉపయోగపడుతుంది అనమాట. సో అలానే ఇప్పుడు మనకి యారో సింబల్ ఉంటుంది దీని పక్కన, ఈ డిలీట్ సింబల్ పక్కన యారో సింబల్ అయితే మనకైతే ఎనేబుల్ అయింది. మనం ఒకవేళ ప్రీవియస్ గా డిలీట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే చాలు, సింపుల్ గా మనకైతే అక్కడైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యాగ్నిఫైయర్ సింబల్ చూసారు, ఈ మ్యాగ్నిఫైయర్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మనకి మన ప్రాజెక్ట్ ని మనం అయితే చేసేటప్పుడు జూమ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇది మాక్సిమం మనం ఎంతవరకు జూమ్ చేసుకోవచ్చు అంటే 500 వరకు అయితే మనం అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ప్రాజెక్ట్ని అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ గ్రిడ్ సింబల్ చూసినట్టయితే మనకైతే లైన్స్ అనేవి ఇక్కడ మనకి కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో అలానే ఈ లేయర్స్ గురించి అయితే నేను వీడియో చేసేటప్పుడు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకి ఒలింపిక్ సింబల్ లాగా 3 సింబల్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ రౌండ్, దీన్ని క్లిక్ చేసినట్టయితే మనం డిఫాల్ట్ గా మనం టెంప్లెట్ ని అయితే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ని అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా, ఈ ఏ సింబల్ ఏంటంటే ఇక్కడ మనం టెక్స్ట్ ని ఎడిట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్, ఈ పైన ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి గైస్. కాకపోతే ఇది ఏంటంటే మనం టెక్స్ట్ ని అయితే మనం ఇక్కడ నుంచి హైలైట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏ అంటే అది. తర్వాత ఈ హెక్సాగోనల్ సింబల్ చూసుకున్నట్టయితే మనం డైరెక్ట్ ఇక్కడ షేప్స్ ని లేకపోతే ఇమేజెస్ ని కానీ మనం ఇక్కడికి వెళ్ళి ప్రతిసారి ప్లస్ సింబల్ క్లిక్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అలానే ఈ పక్కన బాక్స్ సింబల్ ఉంది కదా, ఈ బాక్స్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క కలర్ అనేది మనం ఇక్కడ నుంచి అయితే మనం కలర్ మాడిఫై అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ బ్రష్ సింబల్ ఉంది కదా, ఈ బ్రష్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మన ఇమేజ్ని మనం అయితే రొటేట్ చేసుకోవచ్చు, లేదా విగ్నెట్ లేకపోతే మన thumbnail మీద యూజ్ చేసే పిక్చర్ ఉంటుంది కదా దాని యొక్క బ్రైట్నెస్ అన్ని కూడా మనం అయితే ఇక్కడ నుంచి అయితే సింపుల్ గా అయితే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదేనమాట గైస్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది. సో ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ దీన్ని అయితే క్లోజ్ చేసేయండి, అప్లికేషన్ ని క్లోజ్ చేసిన తర్వాత సో మీరు ఒక డౌట్ అయితే నన్ను అయితే అడగొచ్చు, సార్ మీరు ఇమేజెస్ తీసుకుంటున్నారు కదా, మీరు thumbnail మీద ఇమేజెస్ వాడుతున్నారు, అవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సార్ అని చెప్పి నన్ను అయితే మీరైతే అడగొచ్చు అనమాట. సో నేను ఎక్కడి నుంచి తీసుకోవట్లేదు గైస్, ఇక్కడ నేను చేసిన వీడియో అయితే ఉందో నేను దాన్ని సింపుల్ గా ప్లే చేస్తాను అనమాట. ప్లే చేసిన తర్వాత నాకైతే ఇక్కడ నేను ప్లే చేసి ఒక్కసారి సింపుల్ గా పాస్ చేస్తాను. చూడండి, నాకు ప్లే చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్. నేను ఇక్కడ ఈ thumbnail ని నేను యూజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అనుకోండి. సో సింపుల్ గా నేనైతే వీడియోని పాజ్ చేస్తాను. పాజ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఇక్కడ కెమెరా సింబల్ ఉంది చూసారు, ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దీని అయితే నేను సింపుల్ గా ఇక్కడైతే ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే నాకు ఏమైంది, స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడికైతే వెళ్ళిపోయింది అనమాట. సో నేను దీన్నే ఈ తీసిన స్క్రీన్ షాట్ నే నేనైతే నా thumbnail అయితే ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏం చేస్తానంటే నేను దీన్ని సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలనే దాని గురించి కూడా నేనైతే ఇప్పుడైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో సింపుల్ గా గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ అని చెప్పి సెర్చ్ చేయండి. రిమూవ్ బీజీ అని సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ లోనే ఇక్కడ మనకి ఒక లేయర్ సింబల్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇక్కడ డొమైన్ నేమ్ అయితే మనకైతే సింపుల్ గా కనపడుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకైతే వెబ్సైట్స్ అయితే ఉంటాయి కదా, ఏది పడితే క్లిక్ చేయకండి, నేను చెప్పిందే మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఈ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఏం చేస్తానంటే నాకు నచ్చిన ఇమేజ్ నేనైతే ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకోగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకైతే బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో చూసారా, ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా రిమూవ్ అయితే అయిపోయింది. నేను దీన్ని సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రీవ్యూ అని ఉంది కదా, ఈ ప్రీవ్యూ మీద క్లిక్ చేయగానే ఇది అనేది నాకైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇలా నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లోకి ఎంటర్ అవ్వండి. పిక్సెల్ ల్యాబ్లోకి ఎంటర్ అవ్వగానే మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ మనకి చూడండి టెంప్లెట్ అనేది మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ నాకు యూట్యూబ్కి సంబంధించిన డైమెన్షన్స్ యొక్క సైజ్ అనేది నాకైతే ఇందులో కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ రైట్ సైడ్ మనకి 3 డాట్ సింబల్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది, ఇమేజ్ సైజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది, ఈ కస్టమ్ కాకుండా దీని మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి విడ్త్ హైట్ కూడా రెండైతే చేంజ్ అయినాయి. సో మీరైతే ఇది గమనించుకోండి గైస్, క్లియర్గా గుర్తైతే పెట్టుకోండి. మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది మనకి ఎప్పుడు కూడా విడ్త్ 1280 అలానే హైట్ 720లోనే ఉంటుంది. సో సింపుల్గా దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే అని అయితే మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అని సెలెక్ట్ చేసుకోగానే చూడండి మనకైతే యూట్యూబ్కి కావాల్సిన థంబ్నెయిల్ యొక్క డైమెన్షన్స్ అయితే మనకైతే ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దీని అయితే తీసేస్తాను. తీసేసిన తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ఈ కలర్లో అయితే నాకైతే అవసరం లేదు. నేను దీన్ని ఏం చేస్తానంటే సింపుల్గా నేనైతే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాను. షేప్స్లోకి వెళ్ళి ఈ షేప్ని నేను ఇంక్రీజ్ అయితే చేసుకుంటాను. సో నాకు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్లో కావాలి. ఎందుకు వైట్లో కావాలంటున్నానంటే ఇప్పుడు ఇది కొంచెం మల్టిపుల్ కలర్స్లో కావాలి. ఇలా సింగిల్ కలర్స్లో ఉంటే నాకైతే ఇష్టం ఉండదు, ఎందుకంటే మల్టిపుల్ కలర్స్ అనేవి ఆడియన్స్ని తొందరగా అట్రాక్ట్ చేసి మన థంబ్నెయిల్ డిజైన్ బాగుండి దాని మీద క్లిక్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సింగిల్ కలర్ ఉపయోగిస్తే అది ఆడియన్స్ ఐస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి తొందరగా క్లిక్ అయితే చేయరు అనమాట. సో ఇలాగ నేను ఫస్ట్ అయితే మీరు ఎవరైనా సరే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా వైట్ అయితే తీసుకోండి గైస్. ఫస్ట్ అయితే ఈ వైట్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు లేయర్స్ నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, ఈ వైట్ కలర్ షేప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఒక లేయర్ అయితే ఏర్పడింది. సో సింపుల్గా నేను దీన్ని అయితే లాక్ అయితే చేస్తాను. ఇట్లా లాక్ ఎందుకు వేసుకుంటున్నా అంటే ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తుంటే ఎటు కదలట్లేదు, అదే లాక్ తీసేసి ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని జరుపుకున్నాను అనుకోండి, దీని మీద నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది అనమాట. సో కదలకుండా ఉండడానికి ఇక్కడ నేను లాక్ అయితే వేసేస్తున్నాను దీనికి. సో దీని తర్వాత ఏం చేస్తానంటే నాకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి దీనికి. సో బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక షేప్ అయితే తీసుకోండి. ఇంకొక షేప్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మొత్తానికి అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే ఇట్లా అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు అప్పుడే ఓకే కొట్టకండి. ఓకే కొట్టకుండా ఇక్కడ కింద మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కలరు గ్రేడియంట్ అని ఉంది. సో నేనైతే ఈ గ్రేడియంట్ని అయితే తీసుకుంటాను అనమాట, నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేనైతే బ్లూ రెడ్ కాంబినేషన్లో అయితే నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నా ప్రతి వీడియోలో కూడా. సో నేను దీన్నే ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏం లేదు, సేమ్ ఇదే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ గ్రేడియంట్లోకి అయితే రండి. ఒక షేప్ తీసుకొని దాన్ని గ్రేడియంట్ కలర్ గ్రేడియంట్కి అయితే మీరైతే వచ్చేయండి. గ్రేడియంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఈ రైట్ సైడ్ మనకి ఒక యారో మార్క్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని సెలెక్ట్లో పెట్టుకొని ఇక్కడ కలర్ సింబల్ ఉంటుంది, కలర్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే సింపుల్గా ఇప్పుడు మీరైతే బ్లూ కలర్ మీదకి అయితే తీసుకొచ్చేయండి. ఓకే అని క్లిక్ చేయండి. అలానే ఇక్కడ ఫస్ట్ దగ్గర కూడా క్లిక్ చేసి యారో మార్క్ దగ్గర కలర్ సింబల్లోకి వెళ్ళి రెడ్ కలర్ మీద క్లిక్ చేసి ఓకే అనేది క్లిక్ చేయండి. మొత్తం ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఓకే అనేది క్లిక్ చేసిన తర్వాత మనకైతే టెంప్లెట్ అనేది ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. నేనైతే దీన్ని ఎక్కువ ఈ కలర్ కాంబినేషన్ నేనైతే నా థంబ్నెయిల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా మల్టిపుల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఆడియన్స్ అనేవాళ్ళు తొందరగా మన ఛానల్ని క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సింపుల్గా
ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే నేనైతే వెళ్తాను. సో నేను ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన కదా, ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే నేనైతే దీని మీదకి అయితే తీసుకొచ్చుకొని మొత్తానికి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటాను. సో మొత్తానికి అడ్జస్ట్ చేసుకుంటే నాకు ఏమైతుంది, ఇక్కడ నా ప్రొఫైల్ అనేది పెద్దగా కనిపిస్తుంది. సో నా థంబ్నెయిల్ మొత్తంలో నా ప్రొఫైల్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం సైజ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం తగ్గించుకొని నేనైతే ఏం చేస్తానంటే దీన్ని ఒక లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే పెట్టుకుంటాను, లేకపోతే ఇక్కడ మిడిల్లో అయితే పెడతాను. మిడిల్లో పెట్టి దీని ఇట్లనే సెలక్షన్లో ఉంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఏ పక్కన మనకి హెక్సాగోనల్ సింబల్ ఉంది, ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేయండి కొంచెం, ఇక్కడ స్ట్రోక్ అని ఉంటుంది. ఈ స్ట్రోక్ని అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని స్ట్రోక్ విడ్త్ అని ఉంది ఇక్కడ, ఈ విడ్త్ని మీరు ఎంతైతే అంత పెంచుకోవచ్చు. నేనైతే ఒక 2 వరకు పెంచుకుంటే నాకు చాలా అనుకుంటున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువైతే చూడడానికి బాగోదు కాబట్టి. సో 2 వరకు పెంచుకుని నేనైతే ఓకే అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. లేయర్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మనకి నేను చెప్పాను కదా ఇందాక, మనం తీసుకున్న ఏ ఆబ్జెక్ట్ అయినా మనకి లేయర్ కింద అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ క్రియేట్ చేసిన గ్రేడియంట్ కలర్ని కూడా లాక్ వేసుకుంటున్నాను. అలానే ఇక్కడ నేను తీసుకున్న ఇక్కడ ఇమేజ్ని కూడా నేనైతే లాక్ అయితే వేసుకుంటున్నాను. సో లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు బయట క్లిక్ ఇచ్చినట్టయితే మీరు చూసుకోండి, ఇక్కడ నాకైతే ఇదైతే క్లియర్గా ఇక్కడైతే ఫిక్స్ అయిపోయింది కదా. ఇక్కడ మీరు అన్లాక్ చేసేయండి. ఒకసారి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి నేను చెప్పాను కదా ఇందాక, మీరు దీనికి ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, బ్రైట్నెస్ ఏమైనా పెంచాలి అని చెప్పి అనుకున్నట్టయితే ఇక్కడ మీరైతే సింపుల్గా అయితే బ్రైట్నెస్ని కానీ లేకపోతే కాంట్రాస్ట్ని కానీ హ్యూ కానీ ఇలా మీరు ఏదైనా సరే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది నాకు కొంచెం మంచిగానే ఉందనుకుంటున్నాను నేను. సో దానికోసం అని నేనైతే ఏం అడ్జస్ట్ అయితే చేయట్లేదు, సింపుల్గా లాక్ అయితే వేసుకుంటున్నాను. సో లాక్ వేసుకున్న తర్వాత ఇదంతా ప్లెయిన్గా కనపడుతుంది. ఇక్కడ నేను టెక్స్ట్ యాడ్ చేయాలి. టెక్స్ట్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ని అయితే నేను తీసుకుంటాను. టెక్స్ట్ని తీసుకొని అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ అనే దాన్ని ఇంగ్లీష్లో అయితే రాస్తాను. యూట్యూబ్ థంబ్నెయిల్ అని రాసి ఇక్కడ నేను ఓకే అని క్లిక్ చేశాను. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి టెక్స్ట్ అనేది మారిపోయింది అనమాట. సో అంటే దీన్ని ఫాంట్ అయితే చేంజ్ చేస్తాను దీనికి. సో ఇక్కడ ఏ సింబల్లోకి రండి. ఏ సింబల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ఫాంట్ అని ఉంది, ఏబి ఫాంట్ అని ఉంటుంది. ఇక్కడ దీనైతే క్లిక్ చేయండి. ఇది ఇంగ్లీష్ కాబట్టి నాకు నచ్చిన ఇక్కడ మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని అయితే ఇస్తారనమాట వాళ్ళు. సో ఇక్కడ చంక్ 5 నేనైతే దీనైతే క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత నాకు ఇది మంచిగా అనిపించింది, దీన్ని క్లిక్ చేసుకున్నాను. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా. నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇమేజ్ని అయితే కవర్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ పెట్టినట్టయితే మనకి ఇమేజ్ అనేది సరిగ్గా కనపట్లేదు. సో ఇలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే ఎక్కువగా నా వీడియోస్లో అన్నిటిలో కూడా నేను ఇలాంటి ఇమేజెస్ అన్ని కూడా బ్యాక్ సైడ్ అంటే ఇమేజ్ బ్యాక్ సైడ్ నేను ఉపయోగించిన ఇమేజ్ బ్యాక్ సైడ్ అయితే నేను దీన్ని ఎక్కువగా పెట్టుకుంటాను అనమాట. సో సింపుల్గా మళ్ళీ దీన్ని ఇంకొంచెం మాడిఫై చేస్తాను కాబట్టి దీన్ని నేను ఏం చేస్తానంటే ఎల్లో కలర్లోకి అయితే నేనైతే కలర్ అయితే ఎల్లో కలర్ తీసుకుంటాను టెక్స్ట్కి. ఇక్కడ కలర్లోకి వెళ్ళి ఇక నేను సింపుల్గా ఎల్లో కలర్ అయితే క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని దీనికి స్ట్రోక్ కూడా కొంచెం ఇస్తాను అనమాట. బ్లాక్ కలర్ స్ట్రోక్ అయితే నేనైతే దీనికి ఎనేబుల్ చేస్తాను. 2లో పెట్టుకొని ఇక్కడ రైట్ సైడ్ సింబల్ ఇచ్చినట్టయితే మనకైతే చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఈ రెడ్ కలర్లో ఎల్లో కలర్ అనేది మనకి హైలైట్ అయ్యి కనపడుతూ ఉందన్నమాట. సో ఇక్కడ సింపుల్గా లేయర్ సింబల్లోకి వెళ్ళండి. ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి పట్టుకోండి. అట్లా పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. దీన్ని సింపుల్గా ఈ ఇమేజ్ కిందకి అయితే దీన్ని అయితే డ్రాగ్ చేయండి. సో చూడండి గైస్, ఇక్కడ నేనైతే చెప్పినాను కదా ఇందాక, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది మనకి ఇమేజ్ యొక్క బ్యాక్ సైడ్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. థంబ్నెయిల్స్ మీద ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే టెక్స్ట్ అయితే మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంత సింపుల్ అనమాట. మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. లేయర్ సింబల్లోకి వెళ్ళండి. లేయర్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన టెక్స్ట్ని మీరైతే ఇట్లా ఇమేజ్ పైకి వచ్చి టెక్స్ట్ అంతా కూడా కింద ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ చూడండి చెప్తున్నాను, ఇక్కడ
ఇవైతే డిస్టర్బ్ అవ్వద్దు, మళ్ళీ ఇవన్నీ కూడా కిందనే ఉండాలి. అప్పుడైతేనే మనకి టెక్స్ట్ అంతా కూడా బ్యాక్ సైడ్లో కనపడటం అనేది జరుగుతుంది. సో యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది అయిపోయింది. సో ఎలా క్రియేట్ చేయాలి అనేది నాకు తెలుగులో రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా మీ అందరికీ ఒక అప్లికేషన్ అయితే నేను చెప్తాను గైస్. సో ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్లో స్పీచ్ నోట్ టెక్స్ట్ అని ఉంటుంది. స్పీచ్ నోట్స్, స్పీచ్ టు టెక్స్ట్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ అయితే మనకి ఇక్కడ కనపడటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మైక్ సింబల్ ఆరెంజ్ కలర్లో, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కొంత టెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ ఇందులో అయితే తీసుకున్నాను అనమాట. సో నేను దీన్ని అంతా కూడా డిలీట్ అయితే చేస్తాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీన్ని లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు భారతదేశం అని ఉంది కదా, ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా ఏం లేదు గైస్, ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని అయితే ఓపెన్ చేసి దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఎలా క్రియేట్ చేయాలి చూడండి. మనకి ఏం లేదు, సింపుల్గా వాయిస్ ప్రాంప్ట్ అనేది మనకి మైక్కి అందిస్తే చాలు. అక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది సింపుల్గా మనకైతే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యాప్ అనేది. సో ఎవ్వరు కూడా పెద్దగా కష్టపడద్దు. సింపుల్గా దీన్ని ఏం చేస్తారంటే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లోకి అయితే వెళ్ళండి. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ని తీసుకోండి. టెక్స్ట్ని తీసుకున్న తర్వాత న్యూ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలి అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, మనకి దీనికి ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే మనమైతే చేయలేదు ఈ టెక్స్ట్కి. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఈ ఫంట్ అనేది చేంజ్ చేస్తాను అనమాట. సో చూడండి గైస్, ఇక్కడ మళ్ళీ ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఫాంట్లోకి అయితే వెళ్ళండి. ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫాంట్స్, మై ఫాంట్స్, రీసెంట్ అని చెప్పి మనకైతే 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే మై ఫాంట్స్లోకి వెళ్ళండి. మై ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను ఇందాక మీకు, తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నవన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకున్నారు కదా. సో వాటిని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టెక్స్ట్ అని ఉంటుంది, అలానే పక్కన మనకి ఫైల్ సింబల్ అయితే ఉంటుంది. ఈ ఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఫాంట్స్ తెలుగు అని ఉంటుంది. మీరు ఇందాక తీసుకున్నది కూడా అట్లనే ఉంటుంది. ఈ ఫాంట్స్ తెలుగు మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేవి అక్కడ మీరు కనిపిస్తే సింపుల్గా వాటన్నిటిని కూడా ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనకు చూసారా ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫాంట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఎన్టీఆర్, పెద్దన్న, రెగ్యులర్, పొన్నాల, రామభద్ర. సో నేనైతే ఎక్కువగా డూర్జట్టి ఫాంట్ అనేది ఎక్కువగా నా వీడియోస్లో అయితే ఎక్కువగా ఉపయోగిస్తాను అనమాట, నా థంబ్నెయిల్స్ మీద. సో నేనైతే ఇదే మంచిగా ఉంటుందని చెప్పి ప్రతిసారి కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలాగా నేను దీన్ని అయితే యూజ్ చేస్తాను గైస్. సో చూడండి, నాకైతే ఫాంట్ అనేది చేంజ్ అయింది. సో నేను దీన్ని కొద్దిగా మాడిఫై చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకుంటాను. స్ట్రోక్ ఎనేబుల్ చేసుకొని ఓకే అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే మనకైతే రావాలి కదా. సో ఓకే, ఇక్కడ ఇలాగ క్రియేట్ చేశాను. సో నేను దీన్ని మళ్ళీ ఈ టెక్స్ట్ని వెనకాల, అంటే నా ఇమేజ్ వెనకాల వేయాలనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా ఏం చేస్తానంటే దీన్ని లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి దీన్ని ఇమేజ్ కిందికి అయితే తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు ఏమైంది చూసారా, మనకి సింపుల్గా మన యొక్క ఇమేజ్ అనేది సింపుల్గా ఎలా చేంజ్ అయింది చూసారా. ఇమేజ్ అనేది మనకు టెక్స్ట్ అనేది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, సార్ ఇక్కడ మీరు ఎలా క్రియేట్ చేయాలి అనే దాన్ని చూసారా,
మీరు మొత్తం కూడా మన ఇమేజ్ అయితే ఎక్కువగా కవర్ చేసేస్తుంది దాన్ని అని చెప్పి మీరైతే సింపుల్గా అనుకోవచ్చు. సో ఇక్కడ నేను దానికి కూడా ఇంకొక ఆప్షన్ చెప్తాను. ఈ ఎలా క్రియేట్ చేయాలనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డబుల్ ట్యాప్ ఇస్తే ఇక్కడ మీకు టెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా దీన్ని అయితే నేను కట్ చేసుకుంటాను. చేయాలి అనే దాన్ని, ఎలా క్రియేట్ అనే దాన్ని ఉంచుకుంటాను. ఉంచుకొని దీన్ని నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇలాగా అడ్జస్ట్ అయితే సెర్చ్ చేసుకుంటాను. సింపుల్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని సో దీన్నే నేను మళ్ళీ కాపీ చేసుకుంటాను. కాపీ చేసి ఇక్కడ ఒకటి పెడతాను. ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని అంతా కూడా రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి చేయాలి అనే దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఓకే కొడతాను. ఇప్పుడు నాకు ఏమైంది చూడండి, ఎలా క్రియేట్ చేయాలి వచ్చిందా. సో ఇలానే సింపుల్గా మీరైతే మీ వీడియోస్లో అయితే మీ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను గాయ్స్, ఇది మనకి ఓన్లీ జస్ట్ బిగినర్స్కి మాత్రమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. బిగినర్స్కి సింపుల్గా మీరు ఒక 10 వీడియోల వరకు అయితే ఇలాంటి థంబ్నెయిల్స్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఎవ్వరు కూడా మనకి అనుఫండ్స్ అని చెప్పి అవి ఇవి అని చెప్పి చాలా ఉంటాయి. కాకపోతే అప్పుడే వాటిని ట్రై చేయడానికి అయితే మీరైతే ప్రయత్నించకండి. ఎందుకంటే ఫస్ట్ బిగినర్స్ లెవెల్స్ నుంచి ఏదైనా సరే మనకి బిగినర్ లెవెల్ నుంచి అయితే మనమైతే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఎవ్వరు కూడా పడిపోయి ఫస్ట్ ఫండ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా సిస్టంలో వాడే ఫండ్స్ మనం తెలుగులో అంటే మన మొబైల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక 10 వీడియోస్ మీరు అందరూ పోస్ట్ చేసిన తర్వాత 11th వీడియో అప్పుడు సార్ నాకు ఫండ్స్ కూడా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, సో వాటికి ఎలా అని చెప్పి అప్పుడు కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఒక డెడికేటెడ్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా ఫండ్స్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి ఒక మంచి వీడియో అయితే చేస్తాను. ఇక్కడ నేను 2 ఆప్షన్స్ అయితే మీకు అయితే ఇస్తాను అనమాట. ఇలాగా ఒక తీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదు ఇంకా ప్రొఫెషనల్గా నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మీరు అనుకుంటే ఒకవేళ సో వీటన్నిటికీ లాక్స్ అయితే వేసుకోండి గైస్. లాక్స్ వేయకపోతే ఏమైందంటే మీకు మొత్తం కూడా క్లమ్జీ అయిపోతుంది. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ని అయితే నేను కొంచెం ఇటు సైడ్ అయితే జరుపుకుంటాను. సో చూసారా, నాకైతే ఇదైతే జరిగిపోయింది. సో ఇంకా ప్రొఫెషనల్గా చేయాలి అని చెప్పి అనుకుంటే ఈ బిగినర్స్ లెవెల్స్లోనే నేను ఇంకోటి ఆప్షన్ చెప్తాను మీకు. ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ని అయితే మీరైతే ఈ ప్రొఫైల్ పిక్చర్ని అయితే మీరు కొంచెం జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలనే దానికి అన్లాక్ చేయండి. అన్లాక్ చేసి ఈ ప్రొఫైల్ సింబల్కి అయితే లాక్ వేసేయండి. లాక్ వేసిన తర్వాత ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద క్లిక్ చేసి మీరు దీన్ని కొంచెం ఇటు సైడ్ అయితే జరపండి. సో జరిపిన తర్వాత చూడండి, టెక్స్ట్ అంతా కూడా మీరైతే తగ్గించుకోండి. సో తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలని దాన్ని మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయడం అంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి గైస్, మనకి కింద రైట్ సింబల్ రాంగ్ సింబల్ అని చెప్పి 2 కనిపిస్తున్నాయి. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎలా క్రియేట్ చేయాలి ఈ రెండింటిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 1 2 3 థర్డ్ సింబల్ ఉంది కదా, దీని అయితే నొక్కండి. దీన్ని నొక్కిన తర్వాత ఇక్కడ ఆర్ యు ష్యూర్ వాంట్ టు మెర్జ్ ద సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ అని చెప్పి వస్తుంది మనకి. ఓకే అని కొట్టండి. ఓకే అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఈ టెక్స్ట్ అంతా కూడా ఒక్కటే సింగిల్ లైన్లో మనకైతే మెర్జ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇలాగ మెర్జ్ అయింది కదా. మెర్జ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్, మీరు ఆల్రెడీ ఒకవేళ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుని ఉంటే దాన్ని మీరు ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ప్రొఫైల్ మీదకి వచ్చిన తర్వాత దీన్ని మీరు కొంచెం సైజ్ అయితే తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫైల్ అనేది మనకి ఎక్కువ కనపడాలి. ఈ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనుకున్న దానికి వీడియో చేస్తున్నాను కాబట్టి మళ్ళీ థంబ్నెయిల్ తీసుకొచ్చి నేనైతే ఇక్కడైతే పెట్టాను అనమాట. పెట్టుకున్న తర్వాత నేను దీనికి ఏం చేస్తానంటే కొంచెం స్ట్రోక్ అనేది ఇస్తాను అనమాట. ఎందుకంటే మన వీడియో అనేది థంబ్నెయిల్ మీద కాబట్టి స్ట్రోక్ అనేది ఇస్తాను. స్ట్రోక్ ఇచ్చి ఇక్కడ వైట్ కలర్ అయితే నేనైతే ఇస్తాను దీనికి స్ట్రోక్కి. దీని విడ్త్ అనేది నేను 4లో పెట్టుకుంటాను, ఎందుకంటే హైలైట్ అవ్వాలి కాబట్టి. సో చూడండి ఇలాగా మనం ఇంకా ప్రొఫెషనల్గా అయితే దీన్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఇంకా ప్రొఫెషనల్గా కావాలనుకుంటే నేనైతే ఇక్కడ మీకు ఇంకా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను సింపుల్గా నేను
నా దగ్గర కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, ఇవి మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ టెంప్లెట్లు అయితే నేనైతే యూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇలాగ దీన్ని అడ్జస్ట్ చేసుకొని దీని ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకుంటాను, ఎందుకంటే నాకు మొత్తం కూడా అదే కలర్లో కనపడుతుంది కాబట్టి నాకు ఇంత వద్దు. ఒపాసిటీ అనేది నేను ఒక 15 వరకు అయితే నేను పెట్టుకుంటాను. ఓకే మీద క్లిక్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు ప్రొఫెషనల్గా అయితే మనకైతే ఈ థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంకొక చిన్నది చేస్తాను గాయస్, ఏంటంటే ఒక షేప్ అనేది నేనైతే ఇస్తాను అనమాట. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. కొన్ని షేప్ ఒక యారో మార్క్ సింబల్ని అయితే నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఉంటాను, నాకు ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. సో నేను దీన్ని తీసుకొని ఏం చేస్తానంటే దీని సైజ్ అనేది తగ్గించుకుంటాను. సైజ్ తగ్గించుకొని సైజ్ అనేది చాలా వరకు తగ్గించుకొని ఇలాగా నేనైతే ఇక్కడైతే పెట్టుకొని కొంచెం సైజు పెట్టుకొని దీనికి కొంచెం స్ట్రోక్ అయితే ఇస్తాను అనమాట. స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకుంటున్నాను. 1 అయితే ఇస్తాను దీనికి స్ట్రోక్. ఓకే, ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా నాకైతే ఈ యొక్క థంబ్నెయిల్ అనేది ఎక్సలెంట్గా నాకైతే క్రియేట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే ఏది క్రియేట్ చేసినా కూడా దీన్ని అయితే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్కి అయితే తీసుకొచ్చుకోండి. సో అలానే ఇది కూడా ఇమేజ్ యొక్క ప్రొఫైల్ యొక్క కిందికి అయితే తీసుకొచ్చుకోండి. ప్రొఫైల్ ఎప్పుడైనా మనకి పైన ఉండాలి గైస్, పైన ఉంటేనే బాగుంటుంది. సో చూడండి, ఇలాగా మీరైతే దీంట్లో థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదు గైస్, నేను చెప్పిన సింపుల్ స్టెప్స్ని మీరైతే ఫాలో అవ్వండి. ఎవరైనా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మంచిగా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇదైతే బిగినర్స్ లెవెల్లో నేనైతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగాను. సో అలానే మీరు చేసిన ప్రాజెక్ట్ని ఇక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ గ్యాలరీ సింబల్ ఉంది కదా ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది, డైమెన్షన్స్. ఈ కస్టమ్ మీద క్లిక్ చేయండి. వెరీ హై అని ఉంటుంది ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ది, దీని అయితే క్లిక్ చేయండి. అల్ట్రా మీద క్లిక్ చేస్తే మీకు ఈ థంబ్నెయిల్ అనేది మీ వీడియోస్ మీద అయితే తొందరగా తీసుకోదన్నమాట కొన్ని మొబైల్స్లో. అందుకని వెరీ హై మీద అయితే మనకి ఇదైతే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. వెరీ హై మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అనేది క్లిక్ చేయండి. సో సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక యాడ్ అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని సింపుల్గా క్లోజ్ చేసి గ్యాలరీలో చూసుకోవచ్చు. ఇది అయితే సింపుల్గా మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇలాగా మీకు నచ్చిన థంబ్నెయిల్స్ని అయితే మీరైతే సింపుల్గా పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ నుంచి అయితే సింపుల్గా అయితే మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు గైస్. మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే ఈ పిక్సెల్ ల్యాబ్ అని ఎందుకు చెప్తున్నా అంటే బిగినర్స్ లెవెల్లో ఇది ఒక మంచిగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది అప్లికేషన్ అనేది, ఈజీ టు యూజ్ అనమాట మనకి. అందుకని ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి అయితే నేనైతే ఇంత డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు ప్రతిఫలంగా నాకైతే మీరు ఇచ్చేది ఏం లేదు గైస్. ఒక చిన్న లైక్, ఒక కామెంట్, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హెల్పింగ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.